రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణకై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రైల్వే ఎస్పీ చందన దీప్తి 2020 పేర్కొన్నారు. లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ యాన్యువల్ సమావేశం నిర్వహించారు. ఇక 2025వ సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన క్రైమ్లు, రికవరీలు, నేరస్తుల అరెస్టులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఇక నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇక ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీసీ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్లు తదితర నేరాలు జరగకుండా నిఘా ముమ్మరం చేశామన్నారు. యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ అండ్ మాలిస్టేషన్ అండ్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నౌ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే, అఫ్ కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో యూనో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. We are causing this awareness campaigns. ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి, ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు అసలు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని. మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు, అంటే మూమెంట్ ఏమి ఉండదు, మీ బ్యాగ్ ఎక్కడ కదలదు, అట్లా ఉంటుంది. ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు ఏంటంటే, సమ్హౌ దే ఈవెన్ నో వేర్ యు ఆర్ పుట్టింగ్ గోల్డ్.